అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా అందరూ గురువైన విశ్వ గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పట్టించారు ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అందరితో సరైన జ్ఞాన సాధన సరైన జ్ఞానాన్ని ఉన్న బ్రహ్మశ్రీ అటువంటి వివరాలు గారికి బ్రహ్మ వ్యతిష్ట రాజలక్ష్మి మేడం ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పద్మావతి ధ్యానం ఒకసారి మనము మనమంతా గొప్ప మార్గంలోకి వచ్చాము. ధ్యాన మార్గంలోకి ఎవరైనా ఎన్ని జన్మలెత్తినా ఏ స్థితిలో ఉన్నా కూడా చివరికి చేయవలసిన ధ్యానమే, తెలుసుకోవాల్సిన జ్ఞానము, పొందవలసిన మోక్షము. వేరే రూట్ లేదు. ఖచ్చితంగా ఈ మార్గం రావాల్సింది. ఎందుకంటే పత్రికగా చెప్పారు, ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము. కాబట్టి రూట్ లేదు కాబట్టి ఈ మార్గమే గొప్ప మార్గము. ఈ మార్గాన్ని అనుసరిస్తూ పత్రిక గారు చెప్పిన ఆ త్రిరత్నాలు అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, దాంతోపాటు సేవా కార్యక్రమం. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళు అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలో ఎదుగుతూ ఉంటారనేసి సార్ చెప్పడం జరిగింది. సో నేను అందిస్తున్న జ్ఞానం నాకు కాదు, ఏదో పుస్తకంలో చదివినట్టు, కవితలో చదివినట్టు, గురువులు చెప్పినట్టు నేను మీకు అందిస్తున్నాను. జ్ఞానం అనంతము, సముద్రంతో జ్ఞానం నేను తెలుసుకుని నీకుపోతుందా దాంట్లో నేను అందించాను. ఈరోజు టాపిక్ ట్రైన్లో చూశారు కాబట్టి సాంఖ్య శాస్త్రం, సాంఖ్య యోగము అంటే భగవద్గీతలో 2వ అధ్యాయం, భగవద్గీత 2వ అధ్యాయము. దాంట్లో సా అంటే కూడి ఉండడము, జ్ఞా అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడంతో కూడి ఉండడం. అంటే దేని తెలుసుకోవాలా? జ్ఞానం, జ్ఞానంతో కూడి ఉండడం. యోగం అంటే కలయిక, చేతితో కలయిక, జ్ఞానంతో కలయిక. తప్పనిసరిగా తెలుసుకోదగినది అదే సాంఖ్య యోగము. ఈ సాంఖ్య యోగము కపిల మహర్షి వాళ్ళ అమ్మ దేవహూతికి చెప్పారన్నమాట. సాంఖ్యము కపిల మహర్షి వాళ్ళ అమ్మ దేవహూతి చెప్పాడు. ఏం చెప్పాడంటే, కపిల మహర్షికి 9 మంది కూతుళ్ళు. 9 మంది కూతురు కలిగిన తర్వాత ఆయన నేను అడవికి వెళ్ళి ధ్యానం చేసుకుంటానని మనతో చెప్పిన తర్వాత, లేదు నాకు కొడుకు కోసం, నాకు కొడుకు కావాలి కాబట్టి నాకున్నాను తప్పించేవాడు కొడుకు కదా అనుకుంటాడు. మనం కూడా కొడుకుతో తనని కూడా పెట్టాలా, కొన్నాళ్ళు తప్పించాలనుకుంటారు కదా, కాబట్టి నాకు కొడుకు కావాలి. సరే, కపిల మహర్షి కొద్ది రోజులు వెయిట్ చేసి పుత్రుడు జన్మించిన తర్వాత కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ కొడుకు పెద్దోడు అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరి అయిపోయింది, కోరిక తీరిపోయింది కదా, కొడుకు పుట్టేశాడు, కొడుకు పెద్దోడు అయినాడు, నేను అడవికి వెళ్ళిపోవాలని చెప్పి కపిల మహర్షి చెప్తాను. సరే, దాని ప్రకారం అగ్ని ప్రకారం వెళ్ళిపోవాలి కాబట్టి, అయితే 9 మంది కూతురు ఉన్నారు కదా, వాళ్ళు పెళ్లి చేస్తారు. వాళ్ళు మంచి సైడ్ చూసుకుని అడుగుతుందన్నమాట. అన్ని కొడుకు చూసుకుంటే అని చెప్పి వెళ్ళిపోతాడు కపిల మహర్షి. వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే భూమిపై జ్ఞానం వచ్చేసిందండి, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే వాళ్ళ 9 మంది అట్లా పెళ్లి చేసేస్తాడు. అయిన తర్వాత ఆయన కూడా ఏం చేస్తాడంటే, ముందు వెళ్ళిపోయింది కర్దమముని దేవహూతి భర్త కర్దముని, ఆయన వెళ్ళిపోతాడు. ఈయన ఏం చేస్తాడంటే, కపిల మహర్షి ఏం చేస్తాడంటే, ఈ పెద్దవాడు అయిన తర్వాత అక్కడికంత పెళ్లి చేస్తాడు. నేను కూడా ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను కూడా ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నాయన మీ అక్కలంతా పెళ్లి చేసుకుని అందరూ వెళ్ళిపోయారు, మీ నాయన అడవులకి వెళ్ళిపోయాడు ధ్యానం చేసేదానికి, ఒక్కొక్క
ఎవరమ్మా కొడుకు నువ్వు కూడా వెళ్ళిపోతేట, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకేమో దిక్కు అని వస్తానమాట. అప్పుడు చెప్పాడు కవి మహర్షి, సాంఖ్యయోగం చెప్పాడు, అమ్మా ఏం లేదమ్మా, నువ్వు అనుకుంటున్నావు అంతా భగవంతుడు నడిపిస్తున్నాడు, మన పాత్ర ఏం లేదు, ఆయనే దిక్కు, అందరికి ఆయనే దిక్కు, అంతా భగవంతుడే జరిపిస్తున్నాడు, మొత్తం జరిపిస్తున్నాడు, నువ్వు అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను చేస్తున్నామని, మన చేతులు ఏమీ లేదు, అంతా భగవంతుడు జరిపిస్తున్నాడు అని చెప్పి అప్పుడు సాంఖ్యయోగం చెప్తాడు కపిల మహర్షి. వాళ్ళమ్మ దేవహుతికి ఇదే సాంఖ్యయోగం. భగవద్గీతలో 2 అధ్యాయం ఎవరైనా చదువుకోవచ్చు. భగవద్గీతలో 2 అధ్యాయం అంటే ఆ సాంఖ్యంలో ఏం చెప్తారంటే, అంటే ఆయన ఏం చెప్తాడు, అంతా భగవంతుడు కనిపిస్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ 3 తీసుకోవాలి మనం. ఒకటి వచ్చి శరీరము, 2 జీవుడు, 3 దేవుడు. అంతేనా? అర్థం బాగా. ఒకటి శరీరం, ఒకటి రెండోది జీవుడు, అంటే మనలో ఉన్న జీవుడు. అందుకే ఒక జీవుడు దేవుడు అన్నాడు. ఎప్పుడు జీవుడు దేవుడు అవుతాడు? పూర్ణ జ్ఞానం పొందినాక దేవుడు అవుతాడు. 3వ దేవుడు అన్నాడు. ఈ 3 ఉన్నాయి. దాంట్లో జీవుడు తీసుకుంటాం, శరీరం కనిపిస్తూ ఉంది. జీవుడు అంటే జ్ఞానం పొందే జ్ఞానం. అతను ఈ శరీరము 24 తత్వాలతో నడపడుతుంది. శరీరము 24 తత్వాలతో నడపడతాం. మొదటిగా భగవంతుడు ఏం చేశాడు? పంచభూతాలు సృష్టించాడు. మీకు అంత తెలిసిందే. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత 84 లక్షల జీవరాశులు సృష్టించాడు. అందుకే భగవంతుడు ఏదైనా జీవి కానీ మనిషి కానీ భూమిపైకి వచ్చేటప్పుడే వాడు ముందుగానే ఆహారం సిద్ధం చేసి వాడు భూమిపై పంపిస్తాడు. ఆహారం సిద్ధం చేసిన తర్వాతనే వచ్చి భూమిపై పంపిస్తాడు. ఇప్పుడు ఒక తల్లి పెట్టి జన్మనిస్తుంది, ఆటోమేటిక్ పాలు రెడీ ఉండాలి లేదా? ఆ విధంగా ముందు ఆహారం సృష్టించి మళ్ళీ భూమిపై పంపిస్తాడు. ఆ విధంగా 84 లక్షల జీవరాశులు సరిపడా అన్ని సమర్పించి వాటి తీసుకొస్తున్నాం. 84 లక్షల జీవరాశులు మనం కూడా ఒక భాగమే, మనం ప్రత్యేకం కాదు. 24 జీవరాశులు మనం కూడా ఒక భాగమే. దాంట్లో ఈ మానవుడు 24 తత్వాలతో నడుపడుతున్నాడు. ఇప్పుడు అన్ని సైంటిస్ట్ అన్ని కనుక్కున్నారు. పైన ర్యాకెట్లు పంపిస్తున్నారు, ఇక్కడ మన పైన ఆకాశాన్ని పంపిస్తున్నారు, రకరకాలుగా అన్ని కనుక్కున్నారు మనం. కానీ మనలో ఏం తగ్గుతూ ఉంది, మన లోపల ఏం తగ్గుతూ ఉంది అనేది తెలుసుకోవడం చాలా తక్కువ. మన లోపల ఏం తెలుసుకోవాలి. మన లోపల పంచభూతాలు ఎలా పనిచేస్తున్నాయి? మొదటి ఆకాశతత్వము, తర్వాత ఆకాశ పంచకము, పై నుంచి వస్తాం, జల పంచకము, అగ్ని పంచకము, రెండోది వాయు పంచకము, మూడోది అగ్ని పంచకము, జల పంచకము, భూమి పంచకము. ఇది ఇప్పుడు పంచభూతాలు అన్నాం కదా. పంచభూతాలు ఎక్కడే ఉన్నాయి? పంచభూతాలు ఎక్కడే ఉన్నాయి? కాడసారి కనిపిస్తారు మీరు కదా. భూమి ఉందా? నీరు, గాలిలో తేమ ఉందా? ఉంది కదా. అగ్ని పెట్టి వెలిగిస్తే వెళ్తాం, రేపు వెళ్తా ఉందా? ఎలా వెళ్తా ఉంది? అగ్ని ఉంది. మనం వంట చేసి స్టవ్ వెలిగిస్తాము, స్టవ్ వెలిగిస్తే వెంటనే వెళ్తుంది లేదా? అగ్ని ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు. వాయువు అంటే మన లోపల ఉండే మన విద్యగాలి వాయువు. ఆకాశంలోని ఇవి పంచభూతాలు. మొదటిది ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే అంతరేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి అంతరేంద్రియాలు. మనకు కనిపిస్తాయంటే కనిపించవు. కనిపిస్తాయా? కనిపించవు. మనసు కనిపిస్తుందా? బుద్ధి కనిపిస్తుందా? చిత్తం కనిపిస్తుందా? అహంకారం కనిపిస్తుందా? లేదు. కనిపించకపోయినా మనం ప్రదర్శిస్తుంటాం, మనము వాటిని ప్రదర్శిస్తాం. సో మొదటిది మనస్సు. ఈ మనస్సు కంఠస్థానంలో ఉంటాం. కంఠస్థానంలో ఉంటే లేవడము, నడవడము, నిద్రపోవడము, రకరకాల ఆలోచన చేయడము, ఇవన్నీ మనసు చేసేవాళ్ళు.
సో ఆ మనసుని శుద్ధి చేసే మార్గమే, మనసును ప్యూరిఫై చేసే మార్గమే పత్రిజీ గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస. మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామో మన మనసుని శుద్ధి చేసుకొని కంట్రోల్లో పెట్టుకొనేసి ఆ మనసు ద్వారా మనం పనులు చేస్తాం. మన మనసు చెప్తేనే పనులు చేస్తాం. మనం చేసేదంట మనసు ద్వారా జరుగుతాయన్నీ. నడవాలన్నా మనసు చెప్తుంది, చూడాలన్నా ఇంద్రియాలు ఏం చేయాలన్నా మనసు ద్వారా చేస్తారంట. అన్ని మనసే చేసేది, మనసే మొత్తానికి కారణం. కాబట్టి ఆ మనసును మనం కంట్రోల్లో పెట్టుకోవాలా. మరి మనసును కంట్రోల్లో పెట్టుకోవడం ఈజీ కాదు. నిత్యము ధ్యానం చేయాలా, దాన్ని కంట్రోల్లో పెట్టాలి, నిత్యము ధ్యానం చేయాలా. కాబట్టి అది ఈరోజు ధ్యానం చేసేవాళ్ళతో మన కంట్రోల్లో వచ్చినట్టే ఉంటుంది అన్నమాట. మళ్ళీ మారిపోతుంది. దాని ముందు కంట్రోల్ పెట్టుకోవాలి. మనసుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనలో రక్షత్వాలు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్య కంట్రోల్. మనసు మన కంట్రోల్ లేదనుకో అవి కూడా మన కంట్రోల్లో ఉండవు. చీటి మాటి కోపడము, ఇసుక్కోవడము, తిట్టడము, రకరకాలు చేస్తుంటాం లేదా? ఎందుకో మనసు చంచల స్థితి. మనసు చంచల స్థితి నుంచి మనం నిశ్చల స్థితి తీసుకోవాలి. నిశ్చలం అంటే నిర్మలకు రావాలి, నిర్మలం అంటే శూన్యకు రావాలి. మెయిన్గా మనసే. మన ప్రశాస్త్రంలో చెప్పారు, క్లాసులో చెప్పారు కదా, మనసుతో చెప్పారు కదా. అంటే మన జీవితానికి మన ఆలోచన కారణం చెప్పారు కదా. మన ఆలోచన చేసే మనసు కాబట్టి మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన రకరకాల ఆలోచన వస్తాయా? అప్పుడేం చెప్పారు గురువు గారు అంటే, ఆలోచన కంటే శ్వాస గమనించమన్నారు. అలా వస్తుంది ఆలోచన, అలా వస్తుంది మనసు పోదనమాట. మనసు ఉంటుంది. అంటే మనసుతో జీవించేవాడే మానవుడు. మానవుడు అంటే మనసుతో జీవించే మనసు ఉండాలి. ఎలాంటి మనసు ఉండాలా? మంచి మనసు ఉండాలా. అంటే ఇతరులకి మేలు చేసే మనసు ఉండాలా, మంచి ఆలోచన చేసే మనసు ఉండాలా. కాబట్టి మంచిగా మనసు ఉండాలి. మరి ఈ మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. ఆ మనసు గురించి భగవద్గీతలో కూడా అర్జునుడు చెప్పాడు కదా. భగవద్గీతలో యుద్ధరంగంలో అర్జునుడు ఆ యుద్ధరంగంకి వచ్చినప్పుడు గురువులు, తాతలు, తండ్రులు మొత్తం ఉంటారు కదంతా. ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ధనుడు పక్కన పెడేస్తాడు. నేను చేయని యుద్ధము అంతా బంధువులు మనోళ్ళే ఉన్నారు, వాళ్ళు చంపేసి నేనేం సాధిస్తాను, నాకు ఆ రాజ్యం వద్దు, నేను విశ్వయుద్ధం బతుకుతా అని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ ఏం చేస్తాడంటే అర్జునుడికి అస్త్రశస్త్ర విద్య మొత్తం తెలుసు అర్జునుడికి. ఆయన కూడా నిశ్చయ జ్ఞానం లేదు. ఆయన నిశ్చయ జ్ఞానం లేదు. ఆ నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేదు అర్జునుడికి. అంటే అర్జునుడు అజ్ఞానం కాదు అనేది తెలుసు ఆయనకి. నిర్ణయం తీసుకునే కెపాసిటీ, నిశ్చయ జ్ఞానం లేదన్నమాట. నా వల్ల కాదు, ధర్మాలు పక్కన పడేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ ఏం చెప్పినంటే, ముందు అర్జునుడిని నువ్వు యోగివిగా అర్జున, నువ్వు యోగివిగా. యోగి అంటే జ్ఞాని. జ్ఞాని అంటే జన్మనాలు కానీ శోకమోహాలు కానీ ఈ ద్వంద్వాలు ఏదైనా కూడా కష్ట సుఖాలు కానీ సమస్థితిలో ఉండేవాడే యోగి. సమస్థితిలో ఉండేవాడే యోగి. అలాంటి వాడే జ్ఞాని. అందువల్ల శ్రీకృష్ణుడు ముందు నువ్వు జ్ఞాని, అర్జునుడు యోగిగా అర్జున. తన శ్లోకం కూడా ఉంది. తపస్వి పేరుతో యోగి, జ్ఞాని పేరుకో మధోదిక, కర్మపించాదితో యోగి, తస్మాం యోగి భవార్జున అని ఒక శ్లోకం అడుగుతున్నాం. మనంతా కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తాం. మనంతా కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తాం. మనంతా ఎందులో ఈ మార్గంలోకి వచ్చామో దుఃఖం బయటపడేదానికి, రకరకాల సమస్యలు బయటపడేదానికి అని మార్గంలోకి వచ్చాము. తర్వాత తెలిసింది వారి కాదు జ్ఞానం కోసం, ఇది కాదు జ్ఞానం కోసం తలపిస్తుంది. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, ఏం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు అర్జునుడు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే ఈ మనసు చంచలంగా ఉంటుందా? అంటే నాకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పట్టాన్ని ఒప్పుకోదు మనసు. 5 నిమిషాలు కూర్చున్నారంటే నేను చాలా కళ్ళు తెచ్చాను. మనసు రకరకాల ఆలోచన వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటా మనమేమో మనసు మన దగ్గరికి వెళ్ళిపోతుంది లేదా? వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మనసును కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అప్పుడు చెప్తాడు అర్జునుడు చెప్తాడు, చంచలం హి మనః కృష్ణ, చంచలం హి మనః కృష్ణ
ప్రమాది బలవద్రుడం. స్వామి నువ్వేమో చెప్తున్నావో ఏవో గమ్ములో ధ్యానం చేయమనివో మనసు చంచలంగా ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్రమాది బలవద్రుడం, ఇది మదం ఎక్కింది, మత్తుగా ఉంది, నా వల్ల కావట్లేదు మనసును కంట్రోల్ చేయడానికి. తస్యాహం నిగ్రహం అనే వాయువు సుతిష్కరం, అంటే వాయువుని ఏ విధంగా బంధించలేమో ఆ మనస్సును కూడా ఆ విధంగా బంధించలేమని అర్జునుడు చెప్తున్నాడు. అర్థమవుతుంది మీకు? బాగా మంచి టాపిక్. వాయువు ఏ విధంగా బంధించలేదు, వాయువు బంధిస్తామా? అదే విధంగా మనసును బంధించలేము చెప్తున్నాం. అంటే మనసు గురించి చెప్తున్నాడు. మన టాపిక్ ఏంటి ఇప్పుడు? మనసే. టాపిక్ మనసే. మొదటి మనసు టాపిక్ స్టార్ట్ అయింది మనసులోనే. ఆకాశ మనసులో మొదటి మనసు చెప్పిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే, శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, నువ్వు అర్జునుడు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఏమే మనసు చంచలమైంది, అది కంట్రోల్ కష్టమే. దాన్ని అభ్యాస వైరాగ్యాల ద్వారా సాధించవచ్చును. అని చెప్తాను శ్రీకృష్ణుడు. అభ్యాసం అంటే అనునిత్యము ధ్యానం చేయాలి. వైరాగ్యం అంటే ఏది అవసరమో దాన్ని తీసుకోవాలి, పక్కన పెట్టాలి. అది వైరాగ్యం. ఈ రెండు ద్వారా నువ్వు అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు దాన్ని కంట్రోల్ చేయొచ్చును అని శ్రీకృష్ణుడు చెప్పారు. సో మనసుకి ఎంత ఇదిగా ఉంటుంది. అర్జునుడే అస్త్రశస్త్రాలు సాధించిన అర్జునుడే ధ్యానం మనసుని కంట్రోల్ చేయకపోతున్నాడంటే మనం కూడా ఆలోచన చేసుకుని మనం కూడా దాన్ని అనునిత్య ధ్యాన సాధన వైరాగ్యం చూసుకునేసి మనము అన్నింటిలో ఉంటే వైరాగ్యం అంటే అన్నింటిలో ఉంటే ఏది అన్నట్టు ఉండాలి. ఆ విధంగా మనం అనునిత్య ధ్యానం ద్వారా మనం సాధన చేసి మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలా. బజార్లో పోతాం, ఏదైనా కళ్ళు చూస్తాయి ఏం చేస్తాయి? ఒక వస్తువును చూస్తాయి, కళ్ళు మనసుకు చేరేస్తాయి. దూరంగా పెట్టుకోండి. మనసుకు చేరేస్తాయి. మనసు ఏం చేస్తుంది? తీసుకోండి, ఏదైనా తీసుకోండి మనసు. కాబట్టి సో ఆ మనసును మనం ప్యూరిఫై చేసుకుని మంచిగా చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తుంది మనసు? పోతే అవసరం లేదు మనకి, ఇది ఏం చేస్తుంది మనసు? ఎప్పుడు మంచి మనసు ప్యూరిఫై అయినప్పుడు ఇది అవసరం లేదు మనకి చెప్పేస్తుంది. అదే మనసు చెడు కాబట్టి మళ్ళీ మనసు ఉంటుంది అనుకో, అది తీసుకోమంటది. బజార్ పోయే కాబట్టి తీసుకోమంటారు అన్నమాట. ఫస్ట్ మనము మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలా. మనసుని కంట్రోల్లో పెట్టుకునే మార్గమే ధ్యానం. శ్వాసమే చేస్తాను ఒక్కదానివల్లే అది సాధ్యమవుతుంది. నెంబర్ 1 మనసు, అది చెప్పాను కనిస్తాను. రెండోది బుద్ధి ముఖస్థానంలో ఉంటుంది. బుద్ధి ముఖస్థానం. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే సత్య అసత్య నిర్ధారణ, యుక్త అయుక్త విచక్షణ, అది డిసైడ్ చేస్తుంది. బుద్ధి నిర్ణయిస్తుంది అన్నమాట. బుద్ధి నిర్ణయం తీసుకునేది బుద్ధి. ఏది సత్యము, ఏది అసత్యము, ఇలా బుద్ధి నిర్ణయం తీసుకుంది. ఏది యుక్తము, ఏది అయుక్తము. ఆహారం తీసుకోవాలి మనము. సరైన ఆహారం ఉందనుకో మన ప్లేట్లో తీసుకుంటున్నాం. సరికాని ఆహారం ఉందనుకో బుద్ధి వల్ల పనిచేస్తే ఈ జంతువులు తినకూడదు చెప్తుంది. ఈ ఆహారం కాదు తినదు అని చెప్తుంది. బుద్ధి సరిగ్గా ఉందంటే ఇది సరైన ఆహారం తీసుకుంటున్నాడు. అది బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయం చేసి బుద్ధి ఏదైనా కూడా అంతే. ఇప్పుడు మనం ధ్యాన మందిరంకి వచ్చాము. ఎవరు చెప్పొచ్చారు? మీరు బుద్ధి డిసైడ్ చేసింది. ధ్యానం క్లాస్ ఉంది, ఎలా బుద్ధి డిసైడ్ చేసింది. బుద్ధి ఒకటి మనసు కూడా ప్యూరిఫై ఉండాలన్నమాట. అది కూడా ఫస్ట్ మనసు కలుగుతుంది. లేదంటే మనసు ఏం చేస్తుంది? ఏమవుతారు ధ్యాన మందిరానికి వాడు ఏదో కళ్ళు చూసుకుంటారట, మన ఏదైనా ఇంకా సినిమా పోదాము, ఇంకేదైనా ప్రోగ్రామ్ పోదాం మనసు. కాబట్టి ఇక్కడికి వచ్చారంటే మీరు ఇదంతా కూడా మన మనసు ప్యూరిఫై అయినోళ్ళు, బుద్ధి వికసించినోడు. కాబట్టి మనందరికీ ఒకసారి మనం జనగాలి క్లాస్ కొడుతున్నాము. సో రెండోది బుద్ధి, మనసు, బుద్ధి, ఇవి కనిపించవి మనం నడిపిస్తాయి. తర్వాత మనసు, చిత్తం వచ్చి నాభి దగ్గర ఉంటుంది. నాభి దగ్గర అనేక జన్మలుగా సంస్కారాల
సంచి అంటారు. అంటే ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాము, కొన్ని కర్మలు అనుభవిస్తున్నాము, కొన్ని కర్మలు చేస్తాము, శరీరం వదిలేస్తాము. శరీరం వదిలేసిన తర్వాత మన ఆ మిగిలిన కర్మలో సంచితో కలిసిపోతాయి. సంచిత కర్మలు అంటారు. సంచిత అంటే సంచిత గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మలు అవి నాపు దగ్గర ఉంటాయన్నమాట. అవి నాపు దగ్గర ఉంటే వాసన వస్తూ ఉంటాయి. ఆ పని చేయి ఏదో ఆలోచన చేస్తాను. చిత్తం ఎప్పుడు చింతిస్తూ ఉంటాం. చిత్తం ఎప్పుడు కూడా జరిగే దాని గురించి ఎప్పుడు అన్ని కడిగి వెనక్కి తీసుకునేసి అన్నీ కూడా చింతన చేస్తూ ఉంటుంది. చింతన చేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడప్పుడు జరిగినట్టు గుర్తు చేస్తుందన్నమాట. ఆ చిత్తాన్ని కూడా మనం నిర్మలంగా పెట్టుకోవాలా. లోపల ఉండే ఆ సంచిని ఖాళీ చేయాలంటే ఏం చేయాలి? మనము సద్భావనలు, సదాలోచనలు, సత్కర్మలు, పుణ్యకర్మలు ఇవన్నీ చేస్తూ వచ్చామంటే అవే లోపలికి వస్తాయి. మళ్ళీ నీకు అవే లోపలికి వస్తాయి. లోపలన్నీ ఖాళీ అయిపోయి ఎప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఎప్పుడైతే మనం సత్కార్యాలు దైవ మార్గాల్లో ఉంటామో అవే నిశ్చితం అవుతాయి. మనకి అవే నిశ్చితం అవుతాయి. ఇప్పుడు మనం ఒక సీరియల్ చూస్తాము. సీరియల్ అయిపోయినాక ధ్యానం కూర్చుంటాము. ఏం గుర్తొస్తుంది మనకి? సీరియల్ గుర్తొస్తుంది. అంటే మనం ఏం చేస్తామో అదే గుర్తొస్తుంది మనకి. కాబట్టి ఆ చిత్తాన్ని కూడా మనము సద్భావనలు, సదాలోచనలు, సత్కార్యాలు, తర్వాత పుణ్యకార్యాలతో మనం నిమగ్నం అవ్వాలి. అన్నిత్యము నిమగ్నం కావాలి. మన మనం చేసుకుంటూ, అంటే వృత్తికి మనం ఉద్యోగ వ్యాపారం చేసుకుంటూ మిగతా సమయాన్ని దైవ మార్గంలో గడిపామంటే అవే చిత్తంలో ఉంటాయి. కొద్దిసారి చెప్తాను మీకు. భోజరాజు కాల్ చేస్తారా? వినాలి కదా. చిత్తం గురించి భోజరాజు కాల్ చేస్తారా? విన్నారు కదా. చెప్పంటారా? చిత్తంలో వాసనలు ఎక్కడ ఉంటాయంటే చెప్తారన్నమాట. మనం ఇప్పుడు 10 మంది ఉంటారు. ఒక సెంటర్లో 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఉన్నప్పుడు ఒక అతను అంటాడు, అక్కడ ఫ్రెండ్ ఒరే సినిమా బాగుందా బాధపడ్డాడు. వాడు సినిమాకి వెళ్తాడు. ఇంకోటి అంటాడు మా ఫ్రెండ్స్ అంతా కలిసి టీ తాగుతాడు అంటాడు. వాడికి వెళ్ళిపోతాడు. ఇంకోటి పోతాడు తాగుడు అలవాటు ఉంటాదన్నమాట. వాడిని పిలుస్తాడు. వాడికి వెళ్ళిపోతాడు. ఇంకొకటి పోతాడు ఒరే ప్యాకెట్ టైం అయింది పోతాడు. ప్యాకెట్ వెళ్ళిపోతాడు. ఎందుకు అలా వెళ్ళారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు కదా? వాళ్ళ చిత్తంలో ఆ వాసన అంతలో వాసనలు ఉంటాయి. వాళ్ళకి ఉంటేనే వాళ్ళకి పోతారనమాట. ఇంకొకటి వస్తాడు, గుడికి టైం అయింది గుడికి పోతానబ్బా అంటాడు. గుడికి పోతాడు. వాడికి ఎందుకు వాసన వచ్చింది? చిత్తంలో వాడికి ఆ వాసన ఉంది కాబట్టి అదే వచ్చింది. మన చిత్తంలో ఏ వాసనలు ఉంటే అవే చిత్తం చూస్తూ ఉంటాము, వెళ్ళిపోతాం అన్నమాట. అందుకే రాజలక్ష్మి ఏం చెప్తుందంటే చితి ఒక్కసారి కాలిస్తే చితి అంటే చనిపోయిన ఫోటో పెట్టే చితి ఒక్కసారి కాలిస్తే చిత్తం రోజు కలుస్తుందట. రోజు జరిగిపోయాడని వాడు ఏంటన్నాడు వాడి వల్ల ఏంటి అయిపోయినా నేను నా సమస్య లేదు కారణం వాడే రోజుతో చింతన చేస్తాను అనమాట. సో ఆ చింతన దాన్ని ఆ చిత్తాన్ని మనము శుభ్రం చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే కాదు, వేరే మాత్రం దాన్ని ఏం చేయలేము. ఒక జన్మ తీసుకున్నాము, ఒక కాయలాగా చిక్కలో పడిపోతుంది అనమాట. ఇంకోటి ఆ విధంగా బాగా సంచి బరువు అయిపోతుంది. బాగా సంచి బరువు అయిపోయినప్పుడు ఏదో ఒక జన్మలో నాకు కష్టాలేంటి, బాగులేంది, రోగాలేంటి, నా వల్ల కావట్లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను నేను స్టేజ్ కూడా చేస్తారనమాట. ఎప్పుడు సంచి బరువు అయినప్పుడు. సంచి బరువు తగ్గించుకుంటే లెస్ లగేజ్ పోతాం పట్లాగా పోతాం అనమాట. సంచి క్లీన్ చేయాలి, ఏం చేయాలా? జ్ఞానం సంపాదించుకోవాలా. ఈ మార్గంలోనే ఎక్కువ సేవ చేయాలా. ప్రాపంచ విషయాలు పట్టించుకోవాలంటే సంచి బరువు అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు పట్టించుకోవాలంటే సంచి ఖాళీ అవుతుంది. అదే గుర్తు మీకు. ఆధ్యాత్మిక విషయాలు అదే గుర్తు మీకు. కాబట్టి ఈ కోరికలు కూడా మనం జర్నీ చేస్తుంటాము. జర్నీలో ఎక్కువ లగేజ్ పెట్టుకుంటే ఏం చేస్తాం? కష్టమే కదా, కష్టమే కదా. ఈ కోరికలు కూడా జర్నీలో చేసే వస్తువులు అన్నమాట. కోరికలు జర్నీలో చేసే వస్తువులు అన్నమాట. సో ఎంత తక్కువ లగేజ్ పెట్టుకుంటే జర్నీ అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి కోరికలు కూడా అంత తక్కువ ఉండాలన్నమాట. కాబట్టి ఆ చిత్తాన్ని ఖాళీ చేయాలంటే ఒకటే ఒక మార్గము దైవ మార్గము చేసుకుంటాం. కాబట్టి మనము పలా చోటకు పోతున్నామంటే అది
పత్రిక గారు ఇచ్చిన అద్భుతమైన ధ్యానం ద్వారా మార్చుకోవచ్చు అన్నమాట. అందుకనే ఇందాక నేను వీడియో విన్నాను. ఒక 3 చెట్లు ఉన్నాయంట, 3 చెట్లు. ఆ 3 చెట్లు ప్రణవంత 3 చెట్లు ఒకటి కోరిందంట, నేను విదేశాలు మొత్తం తిరగాలి నేను అని కోరుకుందంట ఆ ఒక చెట్టు. ఇంకో చెట్టు ఏమంటే నేను బాగా ధనవంతుడైపోవాలి, నేను ఉండేవాళ్ళందరూ నేను ఎక్కువ ధనవంతుడైపోయి ఇంకో చెట్టు కోరుకుందంట. 3వ చెట్టు ఏం కోరుకుందంటే నేను భగవంతుడు సేవ చేయాలా అని కోరుకుంది 3వ చెట్టు. సో 3 చెట్లు కోరుకున్నా లేదా? సో 3 చెట్లు ఏమంటే వయసు అయిపోయిన తర్వాత చనిపోతాయి. మొదటి చెట్టు ఏం కోరింది? నేను ప్రపంచానికి విదేశాలు అనమాట. అది చనిపోయిన తర్వాత దాని చెక్కలు ఏం చేశారంటే ఒక పడవగా తయారు చేశారు. చేసి పడవ ఏం చేస్తారు సముద్రంలో అన్ని చోట్ల తిరుగుతుంటారు, సేవ తిరుగుతుంటారు. అదే దాని కోరిక ప్రకారం మొత్తం అన్ని తిరుగుతూ ఉందని కోరిక తిరుగుతూ ఉందన్నమాట. రెండోది ఏం చేసింది? నేను బాగా డబ్బు సంపాదించాలా, నేను బంగారు సంపాదించాలి అదేం చేసింది? దాని చుట్టూ చనిపోయిన తర్వాత ఒక చెక్క పెట్టిగా తయారయ్యి ఆ చెక్క పెట్టి ఒక కోటేశ్వరుడిలో బంగారు దాచిపెట్టుకోవడానికి నగలు పెట్టుకోవద్దు అనమాట. సో దాని కోరిక కూడా తీరిపోయింది. మూడోది ఏం కోరింది? భగవంతుడు సేవ చేయాలి. భగవంతుడు సేవ చేయండి అది మన ఇళ్లలో మనం పూజా మందిరంలో చెక్కతో తయారు చేస్తారు కదా, గోపురం తయారు చేస్తారు కదా, దానికి పోయిందనమాట 3వ చెట్టు. సో దాని కోరిక కూడా తిరిగిపోయిందనమాట. తిరిగిందా? సో ఈ విధంగా 3 నాకు ఇదేమో సముద్రంలో విదేశాలు తిరుగుతూ ఉంది, ఇదేమో నగలు పెట్టుకుని ఆనందిస్తూ ఉంది 2వ చెట్టు. 3వ చెట్టు భగవంతుని సేవ చేస్తూ ఉంది కదా, ఎందుకు చిన్నప్పుడు భగవంతుని సేవ చేస్తూ ఉంది. తర్వాత సముద్రంలో ఉండే పడవ ఏం చేస్తుందంటే తుఫాను వచ్చేసి అది మునిగి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. 2వది ఏం చేస్తుందంటే ఆ చెట్టు బంగారు దొంగలు వచ్చి దొంగతనం చేసుకుని పెట్టుకోవాలని తీసుకెళ్ళిపోతారు 2వ. 3వ చెట్టు ఏం చేస్తుంది? నిశ్చలంగా ప్రశాంతంగా భగవత్ సేవలు ఉందా లేదా? కాబట్టి మన కోరికలు ఎలా ఉండాలంటే భగవంతుని సేవ చేయాలని, భగవంతుని కార్యక్రమం ఉండాలనే ఉండాలని ఆలోచన ఎక్కువ మనకి. ఎట్లా సార్ అటంటే మేము బతకాలి కదా, ఉద్యోగం చేయాలి కదా, పిల్లలు ఉండాలి అంటే అన్నీ ఉండాల్సిందే. అన్నీ ఉంటూ ఖాళీ టైంలో ఈ రూట్లోకి వెళ్ళాలి. ఖాళీ దొరికింది పుస్తకం చదువుకోవడము, ఒక మంచి వీడియో చూడడం, లేదన్నా సజ్జన సంగతి ఎవరు పక్కన వెళ్తుంటారు ఈ మార్పు ఉన్న వాళ్ళ కేవలం సాధన సాంగత్యం చేయడము, ఇలాంటి కార్యక్రమాలు రావడం, ఎక్కడ జరిగినా కూడా కార్యక్రమం అటెండ్ అవ్వడం, ఈ భగవంతు సేవలు అవ్వాలి. అప్పుడు ఈ భగవంతు సేవలు ఉంటే నీ చిత్తంలో ఏ మాంసాలు ఉన్నా కూడా అవన్నీ క్లీన్ అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి. కాబట్టి చిత్తాన్ని కూడా మనము శుద్ధి చేసుకోవాలా. మనస్సు, బుద్ధి, చిత్తం నాకు పెద్దది సగమే అవుతుంది, మిగతా నెక్స్ట్ కంటే చేస్తాం. మనం ఆకాశ పంచలో ఉన్నాము. ఇప్పుడు మనము బాగా ఆకాశ పంచకంలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. లాస్ట్ అహంకారము. అహంకారం బుద్ధి ఆడుతుందంటే పుస్తకాలు ఉంటుంది. నువ్వు తిట్టేటప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా అంటారు, అంటే చేయి చూపిస్తారు లేదా ఒక అంటే బుద్ధి స్థానం చూపిస్తారన్నమాట. కాబట్టి చిత్తం నాభిలో ఉంటుంది, అహంకారం వక్షస్థలంలో ఉంటుంది. అహంకారం వక్షస్థలం నేను, నాది, నేను లేకపోతే ఈ కార్యం జరగదు, నా వల్లే జరిగింది అని అహంకరిస్తారనమాట. ఈ శరీరమే శాశ్వతము, నేనే చేశాను ఈ పని, అది అహంకారం. సో ఆ విధంగా అది కనిపిస్తుందా? కానీ ఈ 4 కనిపించవు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కనిపించవు. వారి అంతరేంద్రియాలు, అంతఃకరణాలు అంటారు వాటిని. అవి కనిపించకుండా ఉంటే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఈ మార్గంలో ఉన్నామంటే అవి కూడా కొంచెం సైలెంట్ అవుతారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆకాశ పంచకం నేర్చుకున్నాం. 2వది వచ్చి వాయు పంచకము. వాయు పంచకం అంటే మనం తీసుకునే శ్వాస, అది చేసే పనులు బట్టి మనం శ్వాస తీసుకుంటున్నాం కదా, అదే చేసే పనులు బట్టి సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. మనం తీసుకునే శ్వాస 49 రకాలుగా విడిపోతుంది, లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు మన లోపలికి వెళ్తే మనకే తెలియదు. మనం తీసుకునే సొంతగా తీసుకున్న శ్వాస
49 రకాలుగా విడిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత 200 క్రియలు చేస్తున్నట్టు, 200 క్రియలు జరిపిస్తున్నట్టు. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది క్రియ, మన ప్రమేయంతో చేసేది కర్మ. మన ప్రమేయం చేసేది కర్మ, మన ప్రమేయం లేకుండా జరిగేది క్రియ. క్రియ అంటే ఇప్పుడు హార్ట్ పంపింగ్ జరుగుతూ ఉంది, రక్త ప్రసరణ జరుగుతూ ఉంది, మనం చేస్తున్నామా? లేదు కదా. లంగ్స్ ఆడుతున్నాయి, మనం ఆడిస్తున్నామా? లేదు. ఇలా మన లోపల రకరకాల జీర్ణక్రియ మనం జరిపిస్తున్నామా? లేదు. మనము బాగా అడుగుతాము, మింగేస్తాము, నీళ్ళు తాగేస్తాము. సో మన పాత్ర నోటి వరకు, గొంతు వరకే ఉంటుంది. మన పాత్ర మన ఏమైనా ఉందా? మన లోపల జరిపిస్తాం మనం ఏమన్నా? లేదు. అదే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్నే క్రియలు అంటారు, మన ప్రమేయం లేకుండా క్రియలు అంటారు. వీటిని 49 దాంట్లో 10 మాత్రమే చెప్పారు. 10 మాత్రమే చెప్పారు. ఏం చెప్పారు? సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. తర్వాత ఇంకోటి నాగమ వాయువు, రుద్ర వాయువు, దేవదత్త, ధనంజయ, కూర్మ. ఇవి ఉపవాయువు. 10 వాయువు గురించే మనం తెలుసుకున్నాం కదా. సో మొదటి వచ్చి సమాన వాయువు. సమాన వాయువు అంటే అది నాభిస్థానంలో ఉండి జీర్ణ వ్యవస్థతో కలిసి తిని తాగిన వస్తువుల్ని జీర్ణం చేసి రసంగా మార్చి శరీరం అంతా 72,000 నాడులకు సమానంగా పంచుతాయి. ఏది మనం తీసుకునే శ్వాస సమాన వాయువు మారుతుందన్నమాట. ఆ వాయువు ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో 72,000 నాడులు సమానంగా పంచుతుంది. సో సమాన వాయువు సరిగ్గా పనిచేయలేదంటే దానికి సంబంధించిన సమస్య వస్తుంది. ఇక్కడ సృష్టిలో ఏం జరుగుతూ ఉందో మన శరీరంలో అదే జరుగుతూ ఉంది. మన శరీరంలో ఏం జరుగుతూ ఉందో సృష్టిలో అదే జరుగుతూ ఉంది. మరి ఎలా సార్ అంటే సమాన వాయువు కదా. సమాన వాయువు మనం తీసుకున్న ఆహారంలో 15 గడియల్లో రసంగా మారుతుంది. తీసుకున్న ఆహారము 15 గడియల్లో రసంగా మారుతుంది. అంటే గడియ అంటే 24 నిమిషాలు. గడియ అంటే 24 నిమిషాలు. మనం తీసుకున్న ఆహారము 15 గడియల్లో రసంగా మారుతుంది. 15 రోజుల్లో రక్తంగా మారుతుంది. అంటే మనం తీసుకున్న రక్తం కావాలంటే 15 రోజులు పడుతుంది. మనం తీసుకున్న ఆహారము 15 రోజులకి రక్తంగా మారుతుంది. అందుకని మనకి 15 రోజుల్లో పౌర్ణమి, 15 రోజుల్లో అమావాస్య వస్తుందా లేదా? సో మన శరీరం ఏం జరుగుతుంది? బయట అదే జరుగుతుంది. తర్వాత 27 రోజులకి శుద్ధ రక్తంగా మారుతుందంట. 27 రోజులకి శుద్ధ రక్తంగా మారుతుందంట. అందుకని నక్షత్రాలు 27. తర్వాత 47 రోజులకి మాంసంగా మారుతుందంట. 40 రోజులకి మాంసం. మన తిన్న ఆహారం కండగ తయారు కావాలి 4 రోజులు పడుతుంది. అందుకే మనకి మండల ధ్యానాలు 40 రోజులు దీక్ష పెట్టుకుంటారా? పాకెట్ దీక్ష. అందుకే మండల ధ్యానాలు. అయ్యప్ప స్వామి దీక్ష 40 రోజులు పెట్టాలి మండలం. మనం కూడా మన ధ్యానంలో కూడా మనం పెట్టాలి. తర్వాత 52 రోజులకి మేధస్సుగా మారుతుంది. 52 రోజులకి మేధస్సు, బుద్ధి మారుతుంది. అందుకని సంవత్సరానికి 52 వారాలు. తర్వాత 64 రోజులకి ఎముకగా మారుతుంది. తిన్న ఆహారం 64 రోజులకి ఎముకగా మారుతుంది. 64 రోజుల తర్వాత 21 రోజుకి ఎముకలో మచ్చగా మారుతుంది. ఎముకలో ఒక మచ్చ ఉంటుంది కదా, దాని మీద ఉంటారు దాన్ని కొంటున్నాను. అందుకనే బోన్ కాయ అంటారు. అందుకనే 64 కళలు ఉన్నాయి. అందుకనే మనకి 64 కళలు ఉన్నాయి. కళల్లో దానికి కూడా కళే కాదు, 64 కళలు. తర్వాత 96 రోజులకి శుక్ల సంవత్సరాలు, శుక్లం ఉత్పత్తి అవుతుందంట.
అందుకే మగవాళ్ళు 96 తత్వాలు ఉన్నాయండి. 96 తత్వాలతో మానవుడు ఉన్నాడు. మానవ తత్వాలు 96 తత్వాలు అంటే శుక్లం ఏర్పడుతున్నాడు. 108 రోజులకి లేడీస్లో శోణితం అంటే శుక్ల శోణితాల వల్లనే సంతానోత్పత్తి జరుగుతూ ఉంటే, సంయోగంలో శుక్ల శోణితాల వల్ల సంతానం జరుగుతూ ఉంటే, మరి ఈ విధంగా జనాలు పెరగాల సంతానం జరగాలంటే ఆహారం ద్వారా, మనం తీసుకున్న ఆహారం ద్వారానే సంతానోత్పత్తి జరుగుతూ ఉంటే, తీసుకున్న ఆహారం ద్వారానే సంతానోత్పత్తి జరుగుతుంది. కలయిక వల్ల భార్యాభర్తక శుక్ల శోణితాలు విడుదలయ్యి దాని ద్వారానే సంతానోత్పత్తి జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారము ఇన్ని రకాలుగా రూపాంతరం చెంది మనం జన్మ తీసుకోవడానికి కారణం అవుతుంది. మనము జన్మ తీసుకు కారణం అవుతుంది. అంటే మళ్ళా ఆ జన్మ తీసుకునేటప్పుడు జీవుడు వేరే, మళ్ళా జీవుడు శరీరం వదిలేసిన తర్వాత ఆడ పిండం మనం తయారవుతుంది కదా, పిండం తయారవుతుంది. లోపల పిండం పెరిగి పెద్దయి పెళ్లికి వస్తుంది. కానీ ఆ పిండం చల్లం కావాలి కదా. మనం శరీరం వదిలిన తర్వాత బాహ్య శరీరం వదిలేస్తాం, మిగతా శరీరం అట్నే ఉంటాయన్నమాట. అప్పుడు జీవుడు ఏం చేస్తాడంటే, ఏదైనా పరిస్థితి శరీరం వదిలేశాను, నాకు దిక్కు దొరలేదు, ఏది నా గమ్యం ఏంటి, ఏం చేయాలి నేను అన్ని రివ్యూ చేస్తాను. ఏమేమి పనులు చేశాడు, ఏమేమి మంచి పని చేశాడు, ఏమేమి చెడు పని చేశాడు, ఇవన్నీ ఆ మేకని హింసించింది, ఆ కోడిని హింసించింది, ఒకరిని మోసం చేసి ఇవన్నీ గుర్తు చేసి జీవుడు గుర్తు చేసుకునేసి వేదన పట్టాడనమాట. వేదన శరీరంతో వేదన పట్టి శరీరం ఉంటుంది కదా, అన్నీ గుర్తుంటాయి మనిషి. అన్నీ చూస్తాడన్నమాట. అందరినీ చూస్తూ ఉంటాడు, భార్యను చూస్తాడు, భర్తను అన్నీ చూస్తూ ఉంటాడు. కానీ ఎవరు పట్టించుకోరు కదా. ఇతను కనిపించడు, ఇక్కడ మాట ఎవరు కనిపించడు, మనం కనిపించడు. అతని మతాన్ని కనిపిస్తుంటాయి, అతనికి అన్నీ కనిపిస్తుంటాయి. జీవుడికి అందరూ కనిపిస్తుంటారు, అందరూ మాట వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రయోజనం లేదు కదా, పని అయిపోయింది కదా, ఏం చేయలేడు. ఆ విధంగా ఉండి ఆ ఇంట్లోకి వెళ్తాడు, బెడ్రూమ్లోకి వెళ్తాడు, పొలంలోకి వెళ్తాడు. అందరితో మాట ఎవరు పట్టించుకోరు. లాస్ట్ జరిగే కాదని చెప్పేసి అతను చేసిన కర్మలకు అనుగుణంగా, అతను ఎలాంటి కర్మలు చేశాడో అనుగుణంగా, అతను ఎలాంటి జన్మ తీసుకోవాలో, ఎలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవాలో అతనే ఎంచుకుంటాడు. అందుకనే మన పెద్ద ఏం చెప్పాలో, నీ వాస్తవానికి నీ సృష్టికర్తవు చెప్పాలి లేదా, నీ వాస్తవానికి నీ సృష్టి అతనే ఎంచుకున్నాం. ఒక తల్లిదండ్రులను ఎంచుకునేసి అగ్ని, వాయువు, వాసన, ఈ 3 రూపాల్లో గాలిలో మలుపులు చెట్టు ఉందంటే గాలిలో మలుపులు వాసన వస్తుంది కదా. ఆ విధంగా ఆ గాలిలో ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఆ తల్లి గర్భాన్ని ఎంచుకునేసి తల్లి గర్భం ప్రవేశించేస్తాడు. అంటే భార్య బతుకుతారు కదా, ఆ భర్త తిని ఆ హారుడికి వెళ్ళిపోతాడు. సూక్ష్మే కదా భర్త తిని ఆ హారుడికి వెళ్ళిపోతాడు అన్నమాట. జీవుడు ఎలా వెళ్తాడు, వెళ్ళిపోయి ఆహారం కలిసిపోయి ఆ శుక్లము స్వతంత్రత వచ్చిన ద్వారా మళ్ళీ భార్యతో సంభవం చేసినప్పుడు ఆడ పిండంగా తయారై వచ్చేస్తాడు. అంటే జీవుడు ఆ విధంగా వెళ్తాడన్నమాట. మనకి ఈ శ్వాస కూడా ఒక 4-5 నెలలు బిడ్డ లోపల పెరిగి పిండంగా పెరిగిందంటే 4-5 నెలల తర్వాత శ్వాస వేయించేస్తాం. అంతవరకు అంతర్శ్వాస ఉంటుంది. అంతవరకు అంటే శ్వాస పోయింది సరిపోతాడు కదా, మన శ్వాస అంతర్శ్వాస జరుగుతుందన్నమాట. అంతవరకు ఇప్పుడు జీవుడు మనం శరీరం వదిలేసాము, అతను పోతున్నాడు కదా, జీవుడు పోతాడా అంతర్శ్వాస లోపల. బాహ్య శ్వాస ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పిండం వచ్చిన 3-4 నెలల తర్వాత అవయవాలు ఏర్పడతాయి, తల, కాళ్ళు, చేతులు. అవి కలిగేదానికి శ్వాస పట్ట అప్పుడు ఆ పేగు ద్వారా శ్వాసిస్తారన్నమాట. అంటే శ్వాస తీసుకుంటాడు. ఇప్పుడు మనం చనిపోవాలంటే శ్వాస ఆగిపోతే చనిపోతా లేదా, శ్వాస ఆగిపోతే చనిపోతా లేదా, చనిపోయిన అంతర్శ్వాస చదువుతామన్నమాట. ఆ విధంగా జన్మ తీసుకుంటాం. అది సమానమైన మనం తీసుకున్న ఆహారము మీరు రకాలుగా రూపాంతరం చెంది మనం సంపూర్ణోత్పత్తి కారణమవుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనము శుద్ధ సాత్విక శాకాహారంగా తీసుకోవాలా. అది అందరూ వెజిటేరియన్ ఉంటారు, అందరూ వెజిటేరియనా అందరూ వెజిటేరియన్ కదా. కాబట్టి అలాంటి ఆహారం తీసుకోవాలా. మన జన్మ కారణం మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత ఇది లాస్ట్ ఏమవుతుంది, సమాన వాయువు ఆ లాస్ట్లో సమానం ఏమవుతుందంటే లాస్ట్లో
ఇది కూడా మన కారణాలు దానికి కూడా. మరణ సమయంలో వాక్కును చెవులను బంధించి మరణాన్ని కలుగు చేస్తుంది. సమాన వాయువు లాస్ట్లో చెవులు బంధించేస్తుంది, అంటే వినిపించవు, మాట్లాడలేము. లాస్ట్ మరణ సమయంలో అక్కడ పెట్టగా ఉంటాడు, పోయి తాత అన్నామంటే వినిపించదు, మాట్లాడలేము, వాక్కోపోతుంది అనమాట. మనిషి చూస్తూ ఉంటాడు, మాట్లాడలేము. అంటే ఈ వాయువు వెళ్ళిపోతుంది అనమాట. ఈ వాయువు సమాన వాయువు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకేం చేయలేదు. వాక్కు చెవులు బంధించి మరణాన్ని కలిగి చేస్తుంది. ఏ వాయువు వాయువే పనిచేస్తుంది, ఇది సమాన వాయువు. సో మన శరీరంలో ఇన్ని జరుగుతాను వాయు సంచారం జరుగుతాను. రెండోది వ్యానం. వ్యానవాయువు. వ్యానవాయువు అంటే వ్యానం అంటే వ్యాపించడం. వ్యానం అంటే వ్యాపించడం. అదే అంటే మన శరీరం అంతా వ్యాపించి అంటే రోమాలను గగ్గురుపాటు కలుగు చేస్తూ, రోమాలు అంటే వెంట్రుకలు, ఏదైనా భయం ఏర్పడింది వెంట్రుకలు లెక్కపరుచుకుంటాయి కదా, రోమాలు గగ్గురుపాటు కలుగు చేస్తూ శీతోష్ణాదులను నాటి ద్వారా ఎదురు నుంచి తెలియజేసుకుంటాయి. శీతోష్ణాలంటే ఇప్పుడు డాక్టర్ పోదాం మనం, ఇప్పుడంటే రకరకాలు ఉన్నాయి. అప్పుడైతే చేయబడి చూస్తారు కదా, అంటే వేడిగా ఉందా చల్లగా కూడా చూసి చల్లగా శీతోష్ చూస్తాను. శీతోష్ణాలు తెలియజేస్తూ అది ఉంటుంది. తర్వాత ఆ వ్యాయామం ఏం చేస్తుందంటే మనం తిన్న శ్వాస ద్వారా తీసుకున్న శక్తిని, ఆహారం ద్వారా తీసుకున్న శక్తిని, మన శ్వాస ద్వారా తీసుకున్న శక్తిని, ఆహారం ద్వారా తీసుకున్న శక్తిని కూడా శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. అది వ్యానవాయువు. సో వాయువు పంచుకొని మనకి సమాన, వ్యాన, ఉదాన. మూడో వైపు ఉదాహరణ ఏం చేస్తుందంటే ఇది కంఠస్థానంలో ఉండే ఉదర స్థానం వరకు వ్యాపించి, అంటే ఉదరస్థానం వ్యాపించి వాయు సంచారంలో తోడ్పడుతూ మనము మాట్లాడేదానికి ఉదాహరణ వాయువు పడతాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఉదాహరణ వాయువు కంఠస్థానం ఉంటేనే బాగుంటేనే మాట్లాడగలుగుతాను. ఉదాహరణ వాయువు సరిగా లేదంటే సరిగా మాట్లాడలేము, నెత్తిగా మాట్లాడతాము. పూర్తిగా లేదంటే అసలు మాట్లాడాడు. మనం చూస్తూ ఉంటాం, పబ్లిక్లో చూస్తూ ఉంటాం, కొంతమంది నెత్తిగా మాట్లాడతారు, కొద్దిగా మాట్లాడతారు, పూర్తిగా మాట్లాడి ఉంటారు. కారణం వాళ్ళకి ఉదాహరణ వాయువు లేదు. సో ఆ ఉదాహరణ వాయువు కూడా మనము బాగా పనిచేయడం చేసుకోవాలంటే, సాధన బాగా శక్తిని పెంచుకున్నామంటే ఉదాహరణ వాయువు బాగా మనం మాట్లాడుతున్న కారణం ఉదాహరణ వాయువే. అది మాటలో మాట్లాడేదానికి, రకరకాల పలుకు పలికించేదానికి ఉదాహరణ వాయువు కూడా పనిచేస్తుంది. సో వాయు కొంచెం తాగాలి, టైం ఉంది కాబట్టి సమాన, వ్యాన, ఉదాహరణ. ఉదాహరణ ఏం చేస్తుందంటే లాస్ట్లో ఏం చేస్తుందంటే పాదాలను చల్లబరిచి కళ్ళకు చూపు లేకుండా చేస్తుంది. మరణ సమయంలో పాదాలు చల్లగా అయిపోతాయి. పాదాలు చల్లగా అయిపోయి కళ్ళకు చూపు లేకుండా చేస్తుంది అనమాట. కళ్ళు ఓపెన్ అయి ఉంటాయి కానీ కనిపించవు అన్నమాట. మరణ సమయంలో అది ఉదాహరణ వాయువు. కాబట్టి ఉదాహరణ వాయువు కూడా మన వాయువులు సక్రమంగా పనిచేయాలంటే వాటికి మన శక్తిని అంటే ఎక్కువ ధ్యాన సాధన చేసి వాటిని కూడా మనము సరైన మార్గం నడిపించుకోవాలా. ఈ ఉదాహరణ వాయువు సరిగ్గా పనిచేయాలంటే మాట సరిగా రాదు. కాబట్టి అది కూడా ఉదాహరణ వాయువుని చూసుకోవాలి. సో సమాన, వ్యాన, ఉదాహరణ, ప్రాణ ఇంపార్టెంట్. అంటే మనం తీసుకున్న శ్వాస మేమనుకుంటామంటే వదిలేస్తుంటాం. అట్లా కాదు. ఇది మనం తీసుకున్న శ్వాస అంటే మనం గాలి పీల్చుకుంటాము అంటే ఇట్లా ఉదర స్థానానికి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి వెనుకొండ వెనుక ద్వారా పైకి వచ్చి పైన ఎడాపిల్లి నాడు ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న శ్వాస వెళ్ళిపోతుంది. ఉదర స్థానాన్ని అంటే వెనుక ఉన్న వెన్నెముక ద్వారా అట్లా పైకి వచ్చి పైన ఎడాపిల్లి నాడు ఉంటాయి. ఎడాపిల్లి నాడు ద్వారా లోపలికి వచ్చే సోహం. సో అంటే
తీసుకోవడము, అమ్మంటే వదిలేయడం. అంటే రోజుకి 21,600 సార్లు మనము శ్వాసను నడిపిస్తూ ఉంటాము. 21,600 సార్లు మనం రోజుకి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉంటాము. అదే సమాన ఉదాహరణ ప్రాణం. అది ప్రాణవాయువు. మనం తీసుకున్న గాలి పీల్చాము, వదిలేస్తాం అనుకుంటాం. ఇంట్లో చెడుకు వెళ్ళిపోద్ది అనమాట. లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళేది బుద్ధ స్థానాన్ని అంటే వెన్నుసార్లు పైకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బుక్లోంచి వెళ్ళిపోతాం. అది దాని రూట్, శ్వాస రూట్ అది. కాబట్టి మనం శ్వాసను పడము, ప్రాణాయామం చేస్తే మంచి ఆరోగ్యాన్ని మంచిది. ప్రాణాయామం కూడా చేయించాలన్నమాట, దాన్ని ఎక్కువ చేసుకోవాలి. అది సమాన వ్యాన ఉదాహరణ ప్రాణం. అంటే మనం 21,000 సార్లు మనము శ్వాసను కంట్రోల్ చేసుకుంటే మన లైఫ్ కూడా పెంచుకోవచ్చు. తెలుసు కదా, నిమిషానికి 10 సార్లు శ్వాసిస్తాము. నిమిషానికి 15 సార్లు మనం టైం పెట్టిన చూడండి. నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాము. అంటే బీచ్ వదిలేసి 15 సార్లు. అది మనం తగ్గించుకున్నామంటే 15 నుంచి 14, 13, 12, 11 వచ్చామంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అందుకని మన చేతిలో ఉందన్నమాట, పెంచుకోవచ్చు. తాబేలు గంటకి 3 సార్లు 4 సార్లు శ్వాసిస్తున్నాం. అందుకని 400 సంవత్సరాలు పడుతుంది తాబేలు. తాబేలు లైఫ్ 400 సంవత్సరం ఆరోగ్యపడుతుంది. అది నిమిషానికి 3 సార్లు శ్వాసిస్తుంది. మనము 15 సార్లు శ్వాసిస్తాం, 15 సార్లు శ్వాసిస్తాం. అదే ఇంకా కోపంగా ఇంకేదైనా సమస్య వచ్చిందనుకో ఇంకా ఎక్కువ శ్వాసిస్తాం. మనం కోపం వచ్చేస్తాం, దశ పెట్టేస్తాం కదా, 15, 20 సార్లు 20 సార్లు చేసేస్తాం. అంటే మనం తెచ్చుకున్న శ్వాస తగ్గిపోతుంది. మనం వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటాం, శ్వాసలు తెచ్చుకుంటాం. జన్మ తీసుకునేటప్పుడు ఇంద్రియాలు తెచ్చుకునేటప్పుడు, ఆయుష్ వచ్చేటప్పుడు ఇది తెచ్చుకుంటా ఉంటాం. శరీరము, ఇంద్రియాలు, ఆయుష్, ఈ 3 తెచ్చుకుంటాడు వచ్చాడు మనం. అది మన నిర్ణయమే. ఏ తల్లిదండ్రులు కూడా తీసుకుంటాము, ఎన్ని సంవత్సరాలకి అన్ని శ్వాసాలు తెచ్చుకుంటాము, ఇంద్రియాలు తెచ్చుకుంటాం. ఇంద్రియాలు ఉండాలి తెచ్చుకుంటాం. అది తెచ్చుకుంటాం కాబట్టి శ్వాసలు కూడా మనం తీసుకున్న శ్వాసలు అయిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం మనము. కాబట్టి శ్వాసలు మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే, తగ్గించుకున్నామంటే, ఎక్కువ ధ్యానాలు చేసామంటే నిమిషానికి 10 సార్లు 9 సార్లు తగ్గిస్తారు. ఋషులు, హిమాలయాల ఋషులు వాళ్ళు నిమిషానికి 3 సార్లు 4 సార్లు శ్వాసిస్తారు. అంటే శ్వాస ఒకసారి 3 సార్లు శ్వాసించారంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటారు. ఆ విధంగా శ్వాసను మనం కంట్రోల్ పెట్టుకున్నామంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మనము ఏం చెప్పామో సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపాన. అపాన వాయువు అది కడుపులో నాభి దగ్గర ఉండే అపాన వాయువు. అది మన తింటాడిన వస్తువుల్ని వచనం చేసి రసంగా మార్చి మలపోత విసర్జనకు తోడ్పడుతూ అదో ముఖస్థమై వెళ్ళిపోతూ ఉంటుంది. అదో డిగ్రీకి వెళ్ళిపోతుంది. సమాన వ్యాన ఉదాహరణ ప్రాణం అపానం ఈ బుద్ధ స్థానంలో ఉంటే అది చేస్తాం అనమాట. అప్పుడు మనము మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనము శరీరంలో జరిగే మార్పులు నేను చెప్తాను. మనం తీసుకున్న గాలి ఇన్ని రకాలుగా రూపాంతరం చెంది మన శరీరంలో మార్పులు జరుగుతాయి అన్నమాట. శరీరంలో మార్పులు జరుగుతాయి. మన పాత్ర ఏం లేదు ఇందులో. చెప్పాడు కదా కపిల మహర్షి అమ్మ చెప్పాడు కదా, మన పాత్ర ఏం లేదమ్మా, అంతా భగవంతుడు అనిపిస్తున్నాడు. ఇప్పుడు తుమ్ము వస్తుంది, అది మీరు చేస్తున్నారు, ఆటోమేటిక్గా వస్తూ ఉందా అమ్మా? తుమ్ములు వస్తున్నాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉందా? మనం చేస్తున్నామా? వస్తాం. కరివేపులో ఆటోమేటిక్ వస్తుంది. ఆవిలేపులో ఆటోమేటిక్ వస్తుంది. మన భయమే ఉందా? లేదే, మనం ఏమి లేదు. సో ఆ విధంగా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఏమి జరిపిస్తున్నారు? జీవుడే వాటికి శక్తినిస్తున్నాడు. ఆకాశ పంచకలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని కూడా శక్తినిచ్చేది జీవుడే. జీవుడు అంటే జ్ఞాత, అంటే జ్ఞానం పొందే జ్ఞాతాన్ని పెట్టుకున్నాడు. జీవుడే ఇస్తున్నాడు. మరి ఈ లోపల మనం జరిపిస్తూ ఉంటే అంతా నవల జరుగుతూ ఉంది. నేను లేకపోతే ప్రపంచం లేదు, నేనే చేశాను అనుకుంటున్నామంటే ఈ లోపల జీవుడు తప్పుకుంటే మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేదు. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగు చేసుకుంటూ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడే మనము బాగా ధ్యానం చేసి బాగా శక్తిని పెంచుకొనేసి ఆరోగ్యంగా ఉంటూ దైవ కార్యాన్ని
ఇది ఈరోజు నేను అంటే ఇప్పుడు మనకి మొత్తం 5 దీంట్లో 24 తత్వాలు మొత్తం 24 తత్వాలు మీకు ఏం చెప్పాను నేను ఇప్పుడు 9 చెప్పాను. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4, సమాన, జ్ఞానం, ఉదాహరణ, ప్రాణ, అపానం 5, 9 మీకు చెప్పింది ఇప్పుడు నేను 9. ఇంకా 15 ఉన్నాయి. 15 తత్వాలు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు కనుక్కొనిస్తే నెక్స్ట్ క్లాస్లో తయారు చేస్తాను. పోయినసారిలో చెప్పారు మీకు దుఃఖం ఎందుకు వస్తుంది. మన శంకరాచార్యులు శిష్యుడికి చెప్తా ఉంటే దుఃఖం ఎందుకు వస్తున్నారు కదా, దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది శిష్యుడు అడిగాడు శంకరాచార్యుని, దుఃఖం ఎందుకు వస్తుంది అని. ఎందుకు వస్తుంది దుఃఖం? శంకరాచార్య చెప్పారంటే ఆయన శరీరం ఉంటే దుఃఖం వస్తుంది. అంతేగా శరీరం దుఃఖపడతాం మనం, శరీరం ఉంటే దుఃఖపడతాం మనం. నిద్రలో దుఃఖపడతామా? నిద్రపోతుంటామా? దుఃఖం ఉంటుందా? లేదే. శరీరం ఉంటే అంటే శరీరం లేకుండా చేసుకోవడం మనము ధ్యానం చేసి జ్ఞానం పొంది జన్మ లేకుండా చేసుకోవాలా. జ్ఞానం ఉంటేనే దుఃఖం వస్తుంది. మరి అప్పుడు అడిగాడు శిష్యుడు అడిగాడు మళ్ళీ ఏమని, మన శరీరం ఎదుర్కొన్నాడు కదా, శరీరం ఎందుకు వచ్చింది అన్నాడు శిష్యుడు. మళ్ళా శరీరము ఎందుకు వచ్చింది నాయన? శరీరము కర్మ ఉంటే వచ్చింది. కర్మ ఉంటే జన్మ తీసుకుంటాం, కర్మ ఉంటే జన్మ తీసుకుంటాం. కాబట్టి కర్మ మరి కర్మ ఎందుకు చేశారు? ఆ శిష్యుడు గమనం వల్ల కర్మ ఎందుకు చేశామని అంటున్నాడు. కర్మ ఎందుకు చేస్తాము? ఆయన రాగద్వేషాల వల్ల చేసేవాడు. రాగం అంటే అనురాగం, ప్రేమ, కొడుకున్న మనవాడు వాళ్ళు సంపాదించడానికి కర్మలు చేస్తాం. దేశం అంటే ఒక దేశించడం, ఒకటి కొట్టడం, వాటిని లాక్కోవడం, దేశం, అది కర్మలు చేస్తాం. ఈ కర్మలు చేసేవాళ్ళు జన్మ వచ్చింది. మళ్ళా శిష్యుడు రమణుల రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి? రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి? ఆయన రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి అంటే అవిద్య, అజ్ఞానము. అంటే జ్ఞానం ఉంటే అందరూ సమానం అంటే తప్పు చేయగలరు. అవిద్య అంటే విద్య లేకపోవడము, జ్ఞానం లేకపోవడమే అవిద్య అజ్ఞానము. మరి అవిజ్ఞానము ఎలా వచ్చింది? మళ్ళా విశేషుడు గమ్ముల శిష్యుడు పోతాడు. ఆయన చాలు ఆపినైనా అవిద్యాజ్ఞానం సనాతనం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. మానవుడు ఎప్పటి నుంచో అవిద్యాజ్ఞానంతో బాధపడుతూ దుఃఖపడుతూ సత్మవుతూ ఎక్కువ జన్మం తీసి బాధపడుతూ వస్తున్నాడు. సనాతనం ఎప్పటి నుంచో ఉండేది అవిద్య జ్ఞానము. కాబట్టి లేదు, దీనికి సంబంధం లేవు. కాబట్టి నువ్వు ముందు ధ్యానం చేసి జ్ఞానం ఉంటుంది అని చెప్పి చెప్తాడు శంకరాచార్య శిష్యుడికి. అన్నమాట వస్తువులు వేసుకుంటూ ఉంటాడు. సరే ఎందుకు వచ్చింది, కర్మ ఎందుకు చేస్తాడంటే అన్ని నువ్వు చేసుకున్నట్టే నీ వల్ల జరిగిందన్నమాట. కాబట్టి మనము అజ్ఞానం బయటపడాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే ఫాస్ఫేట్ గ్యాస్ పెట్టి ధ్యానం చేయాలి. దాంతోపాటు గురువుగారు అందించిన 4 అన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 కడమ పాల్గొంటూ దైవ కార్యక్రమం అద్భుతంగా తయారు. నెక్స్ట్ బ్యాలెన్స్ సబ్జెక్టు. నెక్స్ట్ దాంట్లో మనము ఇప్పుడు 2 అయింది మనకి, ఇంకా 3 ఉన్నాయి.